జంగారెడ్డిగూడెంలో పంచముఖ మరకత లింగ సహిత శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ పూజలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త కేఎల్ ధనకుమార్ తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమ్మవారి పూజలు నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. 18వ తేదీ ఉదయం 9:06 వార్షికోత్సవ పూజలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పంచభూత మరకత లింగేశ్వర స్వామికి ఏకవర రుద్రాభిషేకం, సామూహిక లలిత సహస్రనామ పారాయణ, సహస్ర దీపారాధన 19వ తేదీ మంగళవారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి విజయదుర్గాదేవి ఆలయం వరకు 108 కలశాల సప్తనది జలాలతో ఊరేగింపు, అనంతరం మూల విరాట్ కు అభిషేకం, వివిధ దేవతామూర్తుల హోమాలు, 20వ తేదీ పూర్ణాహుతి అనంతరం అన్నదానం, గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేస్తారు. ఈ పూజాది కైంకర్యాలలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జై విజయదుర్గ, జై జై విజయదుర్గ. విజయదుర్గ అమ్మవారు జంగారెడ్డిగూడెంలో కొలువై ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకునేటువంటి ఈ ఆనందకరమైన సన్నివేశంలో ఈ రోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా అమ్మవారు వార్షికోత్సవం అంటే ఏంటి, సంవత్సరం పూర్తయిన సందర్భం. అంటే అప్పుడే సంవత్సరం పూర్తయిందా అన్నటువంటి ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి మాసంలో వచ్చేటువంటి విశేషమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆలయ కమిటీ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుపుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ప్రతిరోజు పండగలాగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అప్పుడే ఏడాది అయిందా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యాలు, ఆనందం కలుగుతుంది. అమ్మవారి కృప అలా వర్షించింది ఈ భక్తులందరి మీద. ఇది ప్రథమ వార్షికోత్సవం. ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని మన ఆలయ కమిటీ మార్చి 18 నుంచి మార్చి 20 వరకు 3 రోజుల పాటు నిర్వహించడానికి మరి అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. ఈ లోపుగా మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. మనకు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు ఉదయం పార్థివలింగానికి అభిషేకం, అనంతరం మారేడు దళాలతోటి అర్చన కార్యక్రమం, సాయంత్రం మన శివపార్వతుల కళ్యాణాన్ని శ్రీనివాసరావు గారు, కందులపాటి శ్రీనివాసరావు గారు దంపతుల చేతుల మీదుగా మరి ఆలయంలో జరిపించేటువంటి ఏర్పాటు కూడా ఆలయ కమిటీ చేయడం జరిగింది. శివరాత్రి, ఈ శివరాత్రి కోసం ఏడాది పాటు ఎదురు చూసేటువంటి భక్తులు కొన్ని కోట్ల మంది ఉంటారు, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజన్నా శివుడిని అర్చించుకుంటే కనీసం ఈతి బాధలు అన్ని పోతాయి, మన కర్మబంధాలు తొలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి, శివపురాణం చెప్తుంది. ఈ క్రమంలో ఏంటంటే శివపార్వతుల కళ్యాణం చూసే అదృష్టం, అభిషేకం, అదేవిధంగా మారేడు దళ అర్చనలో పాల్గొనేటువంటి వాళ్ళంతా కూడా విజయదుర్గమ్మ ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేరు పేరున ఆహ్వానం పలుకుతా ఉంది. అదే ప్రథమ వార్షికోత్సవం మార్చి 18 సోమవారం నుంచి మార్చి 20 బుధవారం వరకు జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే మార్చి 18వ తారీఖు ఉదయం 9:09 కలశాపంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు. అదే రోజు మరి సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, ఈ రెండు కూడా ప్రధానంగా జరుగుతాయి. అసలు ప్రధానమైనటువంటి 19వ తారీఖు వార్షికోత్సవం రోజు ఉదయం 7 గంటలకి మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క దేవాలయం నుంచి 108 మంది ముత్తైదువులు 108 జల కలశాలతోటి, అంటే సప్త నదీ జలాలతో కూడిన కలశాలతోటి ఊరేగింపుగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధి విజయదుర్గమ్మ సన్నిధికి చేరి ఆ జలాలతోటి అమ్మవారిని అభిషేకించేటువంటి జలాభిషేక కార్యక్రమం, ఇది ఒక అద్భుతం. అదే రోజు సాయంత్రం చండీ హోమం, చండీ హోమంలో కూడా లక్ష్మీ గణపతి, రుద్ర, లలిత, నవగ్రహ హోమాలు, సుబ్రహ్మణ్యేశ్వరతో కూడినటువంటి చండీ హోమం ఆలయ ప్రాంగణంలో సాయంత్రం జరుగుతుంది. 20వ తారీఖు ఉదయం ఇక్కడ మన పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగే 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం. సాయంత్రం అదే రోజు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని బాజా భజంత్రులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కూడినటువంటి నామస్మరణలతోటి అమ్మవారు విజయదుర్గమ్మ తల్లి గ్రామాల్లో ఊరేగింపుగా మరి అమ్మవారు బయటకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలు వార్షికోత్సవం సంబంధించి, ఇది ప్రథమ వార్షికోత్సవం సంబంధించిన వివరాలు. వీటన్నిటిలో భక్తులు పాల్గొనవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మొదటి రోజు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ కూడా విశేషమైన రీతిలో భక్తులంతా పాల్గొనవలసినటువంటి కార్యక్రమం, దాన్ని కూడా వినియోగించుకోమని ఆలయ కమిటీ కోరుతా ఉంది. శివరాత్రి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి వద్ద వేంచేసి ఉన్న పంచభూత మరకత లింగానికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరపనున్నట్లు తెలియజేశారు. విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో మనందరికీ తెలుసు పంచభూత మరకత లింగేశ్వర స్వామివారి కొలువై ఉన్నారు. పంచభూత మరకత లింగేశ్వర అంటే మరకత లింగం అనేది మనం ఇక్కడెక్కడ మన ప్రాంతంలో చూసినటువంటి పరిస్థితి లేదు. అందులో పంచభూత మరకత లింగేశ్వర స్వామి యొక్క అద్భుతమైన దర్శనం శివరాత్రి రోజు చేసుకోవటం అనేది మనందరికీ కూడా మనకి అందుబాటులో విజయదుర్గమ్మ తల్లి ఇస్తున్నటువంటి వరం కాబట్టి అది కూడా మనం వినియోగించుకుని మరి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా విజయదుర్గమ్మ ఆలయ కమిటీ నుంచి మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాం.